డియర్ స్టూడెంట్స్, చదువుకోండి, బాగా చదువుకోండి, చదువు మీద ఫోకస్ చేయండి, పదే పదే చదవండి, పదే పదే చదవండి, చదివిదనే చదవండి. ఎందుకంటే రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే బ్రెయిన్ అంత పవర్ఫుల్ పనిచేస్తుంది. ఓకేనా? కాబట్టి ఆ రివిజన్ని ఎక్కువగా చేయండి, మిగతా వాటి మీద ఫోకస్ తగ్గించండి. అయితే నాకు తెలుసు మీరందరూ కూడా ఏమీ రివిజన్ కాకుండా ఇన్ని క్లాసులు ఏం పాస్ అయిపోరండి. ఈ స్టేజ్కి వచ్చారంటే రివిజన్ చేస్తారు. అయితే నేను హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను, హానెస్ట్గా ఆన్సర్ చేయండి. నేను కనుక ఇప్పటికిప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చదివిన టాపిక్స్ అన్నిటి మీద ఒక ఎగ్జామ్ పెడితే మీరు ఎంతమంది పాస్ అవుతారు? నథింగ్ డూయింగ్. ఓకేనా? అడగండి, నన్ను అడగండి, చెప్తాను. మీకు 10-15 మార్క్స్ కూడా రావండి లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో, లాస్ట్ ఇయర్ సిలబస్లో. ఎందుకంటే మీరు ఆ సిలబస్ని మార్క్స్ కోసం చదివారు, మార్క్స్ కోసం రాశారు, వదిలిపెట్టేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చారు, నెక్స్ట్ ఇయర్ వేరే లెసన్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఫోకస్ చేసినప్పుడు ఇవన్నీ బ్రెయిన్లో డ్రాప్ అయిపోతాయి, గుర్తుండవు. అనా? కానీ సైంటిస్టులు చెప్తున్నారు, మీరు కనుక ఒక 5 times సైంటిఫిక్ వేలో రివిజన్ చేస్తే ఎవ్రీథింగ్ బ్రెయిన్ గుర్తుపెట్టుకుంటుంది, లైఫ్ అంతా లైవ్లీ గుర్తుకోవడం చెప్తున్నారు.